హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మిగిలిపోయిన ఇడ్లీలతో నేనైతే ఉప్మా అయితే తయారు చేస్తున్నాను. ఆ రెసిపీ ఎలా తయారు చేస్తున్నాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో ఒక్కసారి మీరైతే చూసేయండి. మీరు ఈ మిగిలిపోయిన ఇడ్లీలు అయితే పారేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా కాదు, మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ పిల్లలకైతే చేసి పెట్టండి. స్నాక్స్ లాగైతే చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే ఉంటుంది రెసిపీ అయితే. ఈ ఇడ్లీలు అనేటివి ముందుగా మీరు చేతితో బాగా స్మాష్ చేసుకొని, అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం 1 స్పూను ఆవాలు, అలాగే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 2 స్పూన్లు మినపప్పు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత 4 రెమ్మలు కరివేపాకు, 2 ఆనియన్స్ ఈ విధంగా తరిగి మీరు వేసుకోండి. ఈ ఆనియన్స్ మీకు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ఇందులోనే 6 పచ్చిమిర్చి అండి మధ్యలో కట్ చేసుకొని సన్నగా చీల్చుకొని మీరైతే యాడ్ చేసుకోండి. అలాగే నేను 1 టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఏమంటే టమాటా ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ మీరు ఏదైనా జీడిపప్పు పలుకులు కానీ ఏదైనా వేసుకొని చాలా సూపర్గా అయితే చేసుకోవచ్చు. నేను టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నానండి. 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక 1 నిమిషం అండి మీరు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇడ్లీ బాగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటారో రెసిపీ అనేది అంత బాగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా అయితే కలుపుకోవాలండి. మీరు బాగా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే మీరు గరం మసాలా అండి 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. ఈ మసాలా బాగా ఇడ్లీకి బాగా పట్టేలాగైతే మీరు చక్కగా కలుపుకోండి అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి. ఇడ్లీలో లాస్ట్గా ఇడ్లీ ఉప్మాలో లాస్ట్గా మనమైతే కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని దీనైతే ఒక పట్టు పట్టిడమేను. చూడండి, కొత్తిమీర నేనైతే బాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకొని నేనైతే తీసేసానండి. మా పిల్లలు కూడా బాగా తిన్నారు, మా వైఫ్ కూడా అందరూ బాగా తిన్నారండి. ఎందుకంటే ఈ ఇడ్లీ ఉప్మా అనేది చాలా టేస్ట్గా అయితే ఉంది. ఈ కాంబినేషన్కి నేను పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకున్నానండి. అది ఉంటే అది వేసుకొని బాగా లాగిచ్చేసాను. ఈ ఇడ్లీ ఉప్మా తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. చాలా బాగా అయితే ఉంది. ఈ పచ్చిమిరపకాయ ఫ్లేవరు, అలాగే మనం వేసుకున్న పప్పులు మనకి ఆ ఉప్మాలో తగులుతుంటే భలే టేస్ట్ అయితే ఉందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా అయితే ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి. నేనైతే దీన్ని ఇరగేసేస్తున్నాను, బాగా లాగిచ్చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేస్తానండి నేను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే, బాయ్ అండి.